సో ఓవరాల్గా ఇంకా మనము ఈ ఆవాస హిల్స్ ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే మీరు చేస్తున్నారో వాటి గురించి డీటెయిల్గా చెప్పండి సార్. మీ ప్రాజెక్ట్లోనే ఎందుకు ఒక ప్లాట్ కానీ విల్లా ప్లాట్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ తీసుకోవాలి అంటే ఎందుకు? ఇక్కడ ఒకటే అండి, ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్న ఏరియా మనం చూస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 చాలా దగ్గరలో ఉంటాం. రెండోది ఆదిబట్ల, ఇంతకుముందు ఆదిబట్ల మున్సిపాలిటీ ఉండేది, ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్ కింద కలిపారు. ఇప్పుడు మేము ప్రీవియస్గా స్టార్ట్ చేసినప్పుడు వైబీఆర్ ఇన్ఫ్రా ఆవాస హిల్స్ అనేది ఓన్లీ దట్ గ్రామ పంచాయతీ కింద ఉండేది. తర్వాత 1-2 years తర్వాత మున్సిపల్ కింద కలిపారు. ఇప్పుడు వచ్చేసని జిహెచ్ఎంసీ లిమిట్స్లో మర్జీ చేశారు. సో ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్లో మర్జీ చేశారంటే ఫాస్ట్ డెవలప్మెంట్స్ అనేది ఉంటాయి, న్యాచురల్గా ఫాస్ట్ డెవలప్మెంట్స్ వస్తాయి. రెండోది ఏంటంటే ఆ సరౌండింగ్స్లో ఎంతో ఎంప్లాయ్మెంట్ వస్తున్నది. ఇప్పుడు ఐటీ సెక్టార్ కానీ, ఏరోస్పేస్ సెక్టార్ కానీ, తర్వాత అదేవిధంగా మనకు వచ్చిన రంగారెడ్డి డిస్టిక్ మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, ఫాక్స్కాన్ కానివ్వండి, లాజిస్టిక్ హబ్ కానీ, తర్వాత అదేవిధంగా మనకు వచ్చి డిఫెన్స్ సెక్టార్ కానీ, బీడీఎల్, బిఈఎల్, ఆక్టోపస్, సిఆర్పిఎఫ్. సో ఇవన్నీ కూడాను మనకి మాకున్న ప్రాజెక్ట్స్కి వెరీ నియర్గా ఉంటాయి. ఇవన్నీ సిఆర్పిఎఫ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, కనపడుతూ ఉంటాయి. కనపడుతుంది. సో ఇవన్నీ కానీ డెవలప్ ఒక నెక్స్ట్ కమింగ్ 2 yearsలో సో నియర్లీ 1,65,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే సోర్స్ ఉన్నది ఈరోజు అక్కడ వచ్చి. ఎంప్లాయ్మెంట్ 3 వేసుకుంటే ఫ్యామిలీస్ 3 or 4 వేసుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది. అక్కడ ఒక విల్లా ప్లాట్ తీసుకొని విల్లా కూడా తీసుకోవచ్చు అట్ వెరీ రీజనబుల్ ప్రైస్. సో బట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆవాస హిల్స్ అన్నమాట.